మీరు ఏ గ్రామంలో ఉంటారు జైకర్ గారు? మాది విసన్నపేట అండి. విసన్నపేట గ్రామంలో ఉంటారా మీరు? విసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ. ఎన్ని వచ్చినాయి మీ విసన్నపేటకి ఎన్ని నిధులు కేటాయించారు చెప్పండి. మీది మండలం కదండి విసన్నపేట? మండల హెడ్ క్వార్టర్. అక్కడ సర్పంచులు ఉంటారా? మండల హెడ్ క్వార్టర్. బ్రహ్మాండంగా మా సర్పంచ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచే. ఇవాళ ఆందోళనలో మీ సర్పంచ్ లేరా? ఈ ఆందోళనలో మా సర్పంచ్ గారు లేరు. ఏమండి భయపెడితే ఎవరు రారండి, మీరు భయపెడితే ఎవరు రారు. స్వతంత్రంగా మా దాంట్లో చాలా మంది వైసీపీ సర్పంచులు ఉన్నారు. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకి 50 కోట్లు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిపించినట్టు తెలుగుదేశం కార్యకర్తలకి ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఏమీ లేదు. మా దాంట్లో వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు, సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు. ఎవరిచ్చారు 50 కోట్లు జైకర్ గారు? అంగన్వాడీ టీచర్లు ఉద్యమం చేయడానికి 50 కోట్లు ఎవరిచ్చారు జైకర్ గారు? సర్పంచ్కి ఇండివిజువల్ సింబల్ ఉంటుందండి, తర్వాతే పార్టీలు. మీరు స్వతంత్రంగా వచ్చారా, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా వచ్చారా? ఎవరికి మీరు అదే ముందు చెప్తున్నాం కదా, సర్పంచ్ అంటేనే ఇండివిజువల్ సింబల్ తో గెలిచిన తర్వాత పార్టీ సింబల్ ఎవరోని అండి. మీ పార్టీ కాదు, మా పార్టీ కాదు, ముందు ఇండివిజువల్ సింబల్. సర్పంచుల్ని ఇలా అవమానపరచడం అనేది మాత్రం సరైన పద్ధతి కాదేమో, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీని వైసీపీ వీరాభిమాని సుధాకర్ గారు, ఆయన వైసీపీ వీరాభిమాని. అలాగే చింతకాయలు ముత్యాలు, ఆయన వైసీపీ వీరాభిమాని. వీళ్ళందరూ వైసీపీ వీరాభిమానులే. వాళ్ళు మా పార్టీలో ఉన్నారు, మా సర్పంచ్ సంఘంలో ఉన్నారు. మీరు పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ వైసీపీ సర్పంచ్, టీడీపీ సర్పంచ్, జనసేన సర్పంచ్ ఇలా అని కాదు. ఇక్కడ ఏంటంటే సర్పంచ్ గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు అంతే.